ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం, బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మార్గశిర గురువారం చాలా విశేషమైనటువంటి రోజు. ఈ సందర్భంగా ఏ పుష్పాలతో శ్రీ మహాలక్ష్మిని ఆరాధించడం ద్వారా ఎటువంటి ఫలితాలు చేకూరుతాయి అనేటువంటి విశేషాన్ని శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈరోజు తిథి బహుళాష్టమి, రాత్రి 6:28 వరకు ఉంది. నక్షత్రం హస్త, మధ్యాహ్నం 12:49 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం సవ్యస్థితి. కేతు చంద్రుల సంచారం కన్యాక్షేత్రంలో, శుక్ర బుధుల సంచారం వృశ్చిక క్షేత్రంలో, రవి కుజుల సంచారం ధనస్సు క్షేత్రంలో, శని సంచారం స్వక్షేత్ర స్థితి, కుంభక్షేత్ర స్థితి, రాహు సంచారం మీన క్షేత్రంలో. ఈ చంద్రకేతువుల కలయిక ఆలోచన విధంగా అంత మంచిది కాదు. ఇది ఈ రోజు పుట్టేటువంటి వారికి ప్రతికూలతని కలిగిస్తుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచన ప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శత్రు భీతి పెరుగుతుంది. అయినప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. అభివృద్ధి కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగించాలనేటువంటి సంకల్పాలు సంతృప్తిని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. గృహ విషయాల అనుకూలం. సానుకూల వార్తలు విద్యార్థులకి ఇంపును కలిగిస్తాయి. పెట్టుబడుల విషయంలో ఆందోళన వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి తగ్గుతాయి. ఆర్థిక అభివృద్ధి వేచి వృత్తి వారికి కొనసాగుతుంది. క్లిష్ట సమస్యలు న్యాయవాద వృత్తి వారికి పరిష్కరింపబడతాయి. ఉద్యోగస్తులకి అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు రాజకీయ రంగం వారికి సానుకూల పరిస్థితులను పెంచుతాయి. సినీ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. మానసిక క్లేశాలు తగ్గుతాయి. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయం కూడా ఉంటుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని ఒక్కొక్కటిగా మాత్రమే పరిష్కరించుకోగలుగుతారు. పిల్లల విషయంలో ఆందోళన మహిళలకు ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి విధి విధానాలు వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలం. సామాన్య పరిస్థితులు వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో సఖ్యత తగ్గుతుంది. సినీ రంగం వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి కూడా రాణిస్తాయి. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. సానుకూల వార్తలు ఇంపును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమర్థతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, కార్యనిర్వహణ కలిసి వస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు చకచక పూర్తి చేసేటువంటి సామర్థ్యం పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా వాటిని పూర్తి చేయగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యా విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మానసిక వేదనలు మహిళలకు కనుమరుగవుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆర్థిక బలాన్ని పెంచుతాయి.
సమస్యలు వేగవంతంగా సినీ రంగం వారికి పరిష్కరింపబడతాయి. న్యాయవాద వృత్తి వారికి విరోధాలు కనుమరుగవుతాయి. ప్రతిబంధకాలు వైద్య వృత్తి వారికి తగ్గుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతిభ గుర్తింపబడుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మలర్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆదిశంకరుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విజ్ఞత పెరుగుతుంది. సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శ్రమతో కూడిన విజయాలు ప్రాప్తిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన ప్రయత్నాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం సమస్యలుగా మారుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆలస్యంగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి విషయంలో సంశయాలు మహిళలకు ప్రబలమవుతాయి. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులకి సునాయాసంగా విద్యాపరమైనటువంటి విషయాల్లో విజయాలు సాధించేటువంటి అవకాశాలు తగ్గుతాయి. శ్రమకు గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమాల్ని వేగవంతంగా వైద్య వృత్తి వారు పూర్తి చేయలేకపోతారు. అసహన పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతాయి. వ్యాపార రంగం వారికి ప్రతిబంధకాలు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో మెరుగైనటువంటి అవకాశాలు గట్టి ప్రయత్నాలతో కూడిన కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే పొందగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. గ్రహాతి ప్రతికూలతని దూరం చేసి ప్రశాంతతను పెంచుతుంది. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆసక్తికరమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకోగలుగుతారు. మానసిక వేదనలు తగ్గుతాయి. సంతృప్తికర సంఘటనలు ఆర్థిక పరంగా బలంగా కొనసాగుతాయి. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. సానుకూల నిర్ణయాలు విద్యార్థులు తీసుకోగలుగుతారు. మహిళలకు మానసిక ఉత్తేజం పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలం. ఈరోజు సింహరాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆదిశంకరుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వివేకవంతమైనటువంటి నిర్ణయాలతో విజయాలు పొందగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలలో అవరోధాలు ఎదుర్కొంటారు. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. విజయ పరంపర ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు కూడా చూస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రతి పనిలోనూ విమర్శలకి గురేటువంటి సంఘటనలు ఉంటాయి. మహిళలు ఆరోగ్య విషయంలో ప్రతికూలతని ఎదుర్కొంటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి సమయం ఇది. బాధ్యతతో కూడినటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు క్రమక్రమంగా తీసుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి మాత్రం అనుకూలం. అభివృద్ధి వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. గ్రహ ప్రతికూలతను ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు నెలకొంటుంది. విజయాలు ఆర్థికంగా సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు నెలకొంటాయి. శత్రువులు మిత్రులు అవుతారు. మిత్రులు అధిమిత్రులు అవుతారు. ఆర్థిక
ఆకర్షణీయ ప్రణాళికలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు పొందగలుగుతారు. మహిళలకు ఔన్నత్యం పెరుగుతుంది, అధికారం పెరుగుతుంది, కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాముఖ్యత పెరుగుతుంది. సినీ రంగం వారికి రాబడి పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసి ప్రశాంతతను పెంచుతుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సామర్థ్యంతో కూడినటువంటి కార్యక్రమాలు అవిలీలగా చేపట్టగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో సమస్యలు ఉన్నప్పటికీ ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు పొందగలుగుతారు. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. రుణ ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కొనసాగించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా చేపట్టి విజయాలు పొందగలుగుతారు. సంకోచాలు, సందేహాలు వైద్య వృత్తి వారికి నివృత్తి కాబడతాయి. సంశయాత్మక కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు కొనసాగించి అంతిమ విజయాలు పొందగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఉంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం సినీ రంగం వారికి తగ్గుతుంది. రాజకీయ రంగం వారికి సామాన్యం. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ప్రతిబంధకాలు తొలగిపోతాయి. శత్రుత్వాలు అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. వినోదాల్లో పాల్గొంటారు. మంచి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించి ఉత్తమ విజయ ప్రాప్తికి చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఆర్థిక విషయాలు క్షేమం. నూతన బాధ్యతలు మహిళలకు కలిసి వస్తాయి. విద్యార్థులకి అత్యంత అనుకూల పరిస్థితులు విద్యాపరంగా కొనసాగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం సినీ రంగం వారికి అనుకూలతను పెంచుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు రాజకీయ రంగం వారు కొనసాగించగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆలోచన సంపత్తితో కూడిన నిర్ణయాలు, తద్వారా విజయాలు సంతృప్తిని, బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. పనులు పూర్తి చేయాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాలు చోటు చేసుకున్నప్పటికీ కార్యసాధనకై ప్రయత్నాలు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి అంతంత మాత్రం అయినప్పటికీ పట్టుదలతో కొనసాగించి అంతిమంగా ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. పోటీ పెరుగుతుంది. అసహన పరిస్థితులు క్రీడారంగం వారికి కొనసాగుతాయి. వైద్య వృత్తి వారికి లోపాలు వెలుగులోకి వస్తాయి. సందర్భోచిత నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోలేకపోతారు. పెట్టుబడుల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు పాటించాలి. మహిళలకు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. అసంతృప్తి సంఘటనలు వ్యవసాయ రంగం వారికి ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. సినీ రంగం వారికి సామాన్యం. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. ఆర్థిక అవరోధాలను దూరం చేస్తుంది. ప్రశాంతతని పెంచుతుంది.
ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మెరుగైనటువంటి అవకాశాలు దగ్గర దాకా వచ్చి ప్రతికూలంగా మారేటువంటి సంఘటనలు లేకపోలేదు. అసంతృప్తి ఆర్థికంగా కొనసాగుతుంది. శత్రువులు ప్రబలమవుతారు, మిత్రులు కూడా శత్రువులు అవుతారు. ఆర్థిక విధి విధానాల్లో లోపాలు చోటు చేసుకుంటాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు వ్యాపారంగా వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవహేళనతో కూడినటువంటి ఆర్థిక విధి విధానాల ద్వారా అసంతృప్తికి లోనవుతారు. క్రమశిక్షణ రాజకీయ రంగం వారికి తగ్గుతుంది. ప్రతిబంధకాలు మహిళలకు ఎదురవుతాయి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన బాధ్యతలు, తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు వైద్య వృత్తి వారికి ఆలస్యం అవుతాయి. న్యాయపాత వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల పరిస్థితులు దూరం చేసుకుని లేదా అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించటం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్ర పఠనం శ్రవణం మేలును కలిగిస్తుంది. ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు నియంత్రించగలుగుతారు, విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలు చేపట్టవలసినటువంటి ఆవశ్యకత కొనసాగుతుంది. విలువైనటువంటి వస్తు కొనుగోలు వంటివి కూడా ఆనందానికి దారితీస్తాయి. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకోగలుగుతారు. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా ఆర్థిక విషయాల్లో అనుకూలత చోటు చేసుకుంటుంది. పునఃప్రయత్నాలు లాభిస్తాయి. విద్యార్థులకి అనుకూలత కొనసాగుతుంది. విద్యాపరమైనటువంటి విషయాలు యోగిస్తాయి. కార్యక్రమాలని మహిళలు పట్టుదలతో కూడినటువంటి నిర్వహణ ద్వారా కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. మానసిక క్లేశాలు కూడా ఉంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహన వ్యాపార రంగం వారికి ఉంటుంది. భాగస్వాములతో మైత్రి, ఆర్థిక విధి విధానాల్లో చేపట్టవలసినటువంటి కార్యకలాపాలు క్రమక్రమంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి అనుకూలత ఆర్థిక పరంగా కూడా కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. విదేశీ పర్యటనలు అన్ని రంగాల వారికి లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది, ప్రతిబంధకాలను దూరం చేస్తుంది. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు అనుకూలించాలని, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు కలిసి రావాలని, గృహ విషయాలు అనుకూలించాలని గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. మార్గశిర గురువారాలు శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనవి. అందుకే మార్గశిర గురువార వ్రతం అనే పేరుతో మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. మార్గశిర గురువారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించి పులగము, పరమాన్నము, ముద్ద కుడుములు, పూర్ణపు బూరెలు వీటిలో ఏదైనా నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత 5 ముత్తైదవులను గృహానికి పిలిచి ఆ 5 ముత్తైదవులకి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రము ఉంచి తాంబూల వాయనం ఇవ్వటం, లక్ష్మీదేవికి నివేదించిన పదార్థాలు వాళ్ళకి తాంబూలంలో ఉంచి ఇవ్వటం ద్వారా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. దీన్నే మార్గశిర గురువార వ్రతం అనే పేరుతో పిలుస్తారు. అలాగే మార్గశిర మాసంలో వచ్చే గురువారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి లక్ష్మీ కటాక్షం కోసం వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 6 తామర ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. శ్రీ మహాలక్ష్మీదేవిని గంధం రాసిన మారేడు దళాలతో పూజిస్తూ ఓం భువనేశ్వర్యై నమః అని జపించుకోవాలి. అలా జపించుకుంటూ లక్ష్మీదేవిని పూజించిన తర్వాత లక్ష్మీ కటాక్షం కోసం వడపప్పు, పానకం, దానిమ్మ పండు గింజలు శ్రీ మహాలక్ష్మీదేవికి నివేదించాలి. అలాగే కుంకుమ పువ్వు రంగులో ఉండే కుంకుమను చంద్ర అనే పేరుతో పిలుస్తారు. శ్రీ మహాలక్ష్మీదేవికి చంద్రతో పూజ చేస్తూ లక్ష్మీ నామాలు చదువుకున్నట్లయితే అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు.
అలాగే శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన గంధం అంగార గంధం. అంగార గంధాన్ని శ్రీ మహాలక్ష్మీదేవికి సమర్పించడం ద్వారా కుటుంబంలో సభ్యులందరూ మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు, లక్ష్మీ కటాక్షానికి పాత్రలు కావచ్చు. అలాగే మార్గశిర గురువారం సందర్భంగా లక్ష్మీ పూజ చేసిన తర్వాత మారేడు మొక్క దగ్గర దీపాన్ని వెలిగించటం, మారేడు మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా లక్ష్మీ కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రం, జ్యోతిష శాస్త్రం ఇవన్నీ కూడా అవినాభావ సంబంధంతోనే ఉంటాయి. దీనికి తోడు దైవబలం కూడినప్పుడే మానవ జీవితం సుసంపన్నంగా కొనసాగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. గ్రహాలలో మనకు ఉన్నతమైనటువంటి స్థితిగతులు అనేటువంటివి మనిషి జీవితం పైన అనుక్షణం కూడా పనిచేస్తూ ఉంటాయి. అందుకే గ్రహ నక్షత్ర మాలికాధరుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ప్రతినిత్యం కూడాను మనం తప్పనిసరిగా అర్చన చేయాలి, పూజించాలి కూడా. అయితే ఈ గ్రహాల్లో కొన్ని గ్రహాల ప్రీతి కోసం మనం ఏం చేస్తే మన జీవితం సుసంపన్నమై వెలుగొందుతుంది, గృహంలో నివసించే ప్రతి ఒక్కరూ కూడాను ఆనందంగా జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుందో మనకు వాస్తుశాస్త్రం గృహబల రీత్యా కూడా తెలియజేస్తోంది. శుక్రుడు ప్రీతి చెందటానికి ఒక అద్భుతవంతమైనటువంటి విధి విధాన స్నానం ఉంది. ఆ విధి విధాన స్నానాన్ని గనక ఇంటి యజమాని గనక ఆచరించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావంతో ఇంటిల్లిపాది కూడాను ఆనందకరమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు త్వరగా జరపాలి అన్నా కూడాను ఈ యొక్క స్నానం చాలా చక్కగా సహకరిస్తుంది అంటోంది శాస్త్రం. కుంకుమ పువ్వు, యాలకులు ఈ రెండింటినీ కూడాను నీటిలో వేసి గంగా స్తోత్రం అనేటువంటిది పఠించి స్నానం చేయాలి. ఎవరైతే ఈ విధంగా స్నానం చేస్తారో ప్రతి శుక్రవారం తప్పనిసరిగా శుక్రగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయి శుక్రుడు అనుకూల ఫలితాల్ని ప్రసాదిస్తాడు అని చెప్పేసి మనకు భృగు సంహిత అనేటువంటి గ్రంథంలో కూడాను చెప్పడం జరిగింది. అందుచేత ఈ విధి విధానాన్ని ఇంటి యజమాని ఇల్లాలు పాటించటం సర్వ విధాల శ్రేయోదాయకమైనటువంటి ప్రభావాన్ని ఇస్తాయి. అట్లాగే ఐశ్వర్యయుక్తమైనటువంటి జీవన విధానం కావాలని ప్రతి వాళ్ళు కోరుకుంటూనే ఉంటారు. ధనం మూలం ఇదం జగత్ అన్నారు కదండి. అందుచేత ఐశ్వర్యకారకుడైనటువంటి పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనం సంపాదించుకోవడానికి, ధన లాభానికి ఎటువంటి రుద్రాక్ష ధరిస్తే మంచిది అని చెప్పేసి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. రుద్రాక్షలు శివుని యొక్క ఆనంద కంటి బాష్పాల నుంచి ఉద్భవించిన అమృత తుల్యాలు. అందుచేత త్రిముఖి రుద్రాక్ష అని చెప్పేసి ఉంటుంది. ఈ త్రిముఖి రుద్రాక్షను గనక ఎవరైతే ధరిస్తారో ఇది అగ్నిస్వరూపం లేక బ్రహ్మ విష్ణు రుద్రస్వరూపం అని చెప్పేసి కూడా శాస్త్రంలో చెప్పడం జరిగింది. కాబట్టి 3 ముఖాలు త్రిమూర్తి తత్వానికి నిదర్శనం. కాబట్టి ఈ యొక్క రుద్రాక్షను ధరించినప్పుడు తప్పనిసరిగా లాభం, ధనం అనేటువంటివి చేకూరుతాయి అంటోంది రుద్రాక్షోపనిషత్తు. అందుకనే రుద్రాక్షలు భగవంతుడు ప్రసాదించిన అద్భుతవంతమైనటువంటి ప్రభావాన్ని మానవాళికి ఇస్తున్నాయి. అందుకే లోక కళ్యాణం కోసం ఆయన మనకు ప్రసాదించాడు పరమేశ్వరుడు. అటువంటి అదృష్టం కోసం ధన లాభానికి 3 ముఖాల రుద్రాక్షను మనం ధరించటం వల్ల చాలా చక్కటి యోగం సిద్ధిస్తుంది, లక్ష్మీ కటాక్షం వచ్చి తీరుతుంది సుమా అంటోంది శాస్త్రం. అదృష్టం కలిసి రావాలంటే ఏ దానాలు మనం చేయాలి? అసలు దానాలు చేయటం వల్ల ఎంత గొప్ప విశేషకరమైన ప్రభావమో
మనకు శాస్త్రాల్లో చెప్పారు. అందుకే పూర్వజన్మలో చేసినటువంటి దాన ప్రభావమే ఈ జన్మలో మనం అనుభవించేటువంటి అష్టైశ్వర్యాలు అని కూడా శాస్త్రాల్లో చెప్పారు. కాబట్టి ప్రతినిత్యం కూడాను కొంతైనా సరే దానం చేసేటువంటి విధి విధానాన్ని ప్రతి వాళ్ళు కూడాను పాటించినట్లయితే చాలా చక్కటి సత్ఫలితం కలుగుతుందని కూడా శాస్త్రం. అందుచేత అదృష్టం కలిసి రావాలంటే ఎటువంటి దానాలు చేస్తే మంచిది అనేటువంటి విషయాన్ని మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. రంగు వస్త్రాలను, సుగంధ ద్రవ్యాలను, పాలు, పెరుగు, బియ్యము, అలాగే పటిక బెల్లం, తెల్లని పుష్పాలు, పంచదార, తెల్లగంధం, వెండి, బంగారం ఇవన్నీ కూడాను వీటిలో అవకాశం ఉంటే ఎవరైతే దానం ఇస్తారో వాళ్ళ యొక్క కష్టాలన్నీ కూడాను తొలగి అదృష్టం అనేటువంటిది కలిసి వస్తుంది సుమా అని చెప్పేసి శాస్త్రంలో చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి విశేషాంశాన్ని మనం కూడా ఆచరించి తప్పనిసరిగా అదృష్టవంతులమవుతామా మరి. అలాగే లక్ష్మీదేవిని మనం ఏ విధంగా పూజిస్తే మనం పట్టిందల్లా బంగారం అవుతుంది, ఆ లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం మనకు ఎలా కలుగుతుంది అంటే ఆవు నేతితో దీపారాధన చేయాలి. లక్ష్మీదేవి దగ్గర లక్ష్మీదేవి యొక్క చిత్రపటం వద్ద ఆవు నేతితో దీపారాధన చేయాలి. 108 పూలు, ఏ పూలైనా సరే, మల్లెపూలైనా సరే, చామంతి పూలైనా సరే, గులాబీ పూలైనా సరే, ఏమైనా సరే ప్రకృతి ప్రసాదించేటువంటి అద్భుత తత్వంలో ఉండేటువంటి పూలు కదా. అందుకనే ఆమెను ఓం ప్రకృత్యే నమః అన్నారు మొట్టమొదటిసారిగానే. ఆమె ప్రకృతి స్వరూపిణిగా విరాజిల్లుతూ ఉంటుంది. కాబట్టి తల్లి జగన్మాత లక్ష్మీదేవి ఏ పూలతో అయినా సరే 108 తీసుకోవాలి. 108 పూలతో గనక పూజ చేసి అలంకరించి ఆవు పాలు, బెల్లం, బియ్యం కలిపి వండినటువంటి క్షీరాన్నం నివేదన చేసినట్లయితే వారికి ఏ కష్టాలు కూడాను రాకుండా శుభం జరిగి తీరుతుంది, పట్టిందల్లా కూడాను బంగారం అవుతుంది అంటోంది శాస్త్రం. మరి దీన్ని ఆచరించి తరిద్దామా? మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా? సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఆనందయోగం అనే అంశానికి స్వాగతం. మోద ప్రమోద ఆనంద అని వేదం. ఆనందము 1, ప్రమోదము 2, పరమానందం 3. ఇలా చెప్పుకుంటే మానుషానందము, బ్రహ్మానందము, ఇంద్రానందము అన్న పేరిట ఆనంద స్వరూపం మరింత భిన్నంగా కనిపిస్తుంది. ఒక సాహిత్యంలో ఒక పద్యం విన్నా, ఒక పద్యం చదివినా, ఒక భావస్ఫోరకమైన సన్నివేశాన్ని ఊహించినా, చూచినా, అలాంటి సందర్భాలలో మన మనస్సులో ఒక చైతన్యం కదిలితే ఆ చైతన్యానికి కావ్యానందము అంటారు ఆలంకారిక శాస్త్రవేత్తలు. తవ స్పర్శే మమహి పరిమూఢేంద్రియగణ అంటూ చెప్పడంలో మాయాసీతగా తనను తాకినటువంటి ఆ యువతి మాయా గాలి రూపంలో ఒక సీతాదేవి వచ్చి తనను తాకినది అనేటటువంటి ఊహలతో ఉత్తరరామచరిత్ర నాటకంలో పరమాద్భుతంగా సృష్టి చేశాడు ఆ నాటకకర్త. ఏ దృశ్యాన్ని చూచినా, ఏ సన్నివేశాన్ని చూచినా, లేక ఏ పాట విన్నా, ఏ పాట పాడినా, మనస్సులో ఈ ఊహ మెదలినా అన్నింటి పరమార్థం చరమస్థితి ఒకటే, ఆనందాన్ని మనకు అందించడం. ఆనందం మనం పొందుతున్నాం అంటే శరీరంగాన, మానసికంగాన, ఆత్మగతంగాన అనేవి 3 భిన్న భిన్నమైన స్థాయి భావాలకు ప్రతీకాత్మకంగా ఊహించాలి అంటుంది రస సృష్టి ప్రపంచం. గురువారం గురుబోధలో చెప్పిన శ్లోకమే, విన్న పద్యమే కొత్తదనంగా కొత్త స్ఫురణకు రావచ్చు. చేసిన దానమే, చేసిన పనియే కొత్త విధంగా చేసే ఆలోచన స్ఫురించవచ్చు. పలికిన పలికే కొత్తగా అర్థాన్ని భాషింపవచ్చు. ఇలా భాషించడంలో మన మనస్సులో ఉన్నటువంటి అర్థాలన్నీ కూడా వ్యక్తమవుతాయి, బహిర్గతమవుతాయి. ఆనందం అనేది ఎలాంటిది అంటే పంచుకుంటే పెరిగేది.
అన్ని సందర్భాలలో కూడా మన వద్ద ఉన్న వస్తువులో ధనమో మరింకేవానో వాటిని ఎదుటివారికి ఇస్తే మన వద్ద సగం మారిపోతాయి, తగ్గిపోతూ ఉంటాయి, నిల్వలు పడిపోతూ ఉంటాయి, తగ్గిపోతూ ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆనంద స్థితి ఈ నిల్వలు తగ్గిపోయే పడిపోయేటటువంటి స్థానికి పూర్తిగా భిన్నమైనది అంటుంది ఆర్ష విజ్ఞానం. ఒక బావిలో నీరు ఉన్న ఎడల ఆ బావిలో ఉండేటటువంటి నీటిని యంత్రాల ద్వారా చేద ద్వారా తోడివేసినట్లయితే ఆ నీరు ప్రవహించి పొలంలో ఉండేటటువంటి పాడి పంటలను సస్యశ్యామలంగా మారుస్తూ మనకు అందిస్తుంది. ఆ బావిలో ఉండేటటువంటి నీటి నిల్వలు తగ్గిపోగా వెంటనే ఆ బావిలోని నీటి ఊటల ద్వారా కొత్త నీరు వచ్చి చేరుతుంది. బావి పూర్వం వలె జల కళతో ఆనందాన్ని సంతరించుకుంటుంది. అందులో ఉన్న ఆ నీటిని మనం వినియోగించకుండా అలాగే ఉంచినట్లయితే పూర్వంలో ఆ బావిలో ఉండేటటువంటి నీటి ఊటల ద్వారా కొత్త నీరు రాదు. బావిలోని నీరు అలాగే ఉండడంతో కొంతకాలం తర్వాత వినియోగించడానికి కూడా నిరుపయోగంగా మారిపోతుంది. ఆనంద స్థితి అటువంటిది అంటుంది ఆలంకారిక శాస్త్రం. మనలో ఉన్న ఆనందాన్ని అందరితో పంచుకోకపోతే క్రమంగా మనలో అంతర్ముఖీనత్వం పెరిగిపోయి నైరాశ్య భావం, నిరాసక్తత, నిర్లిప్తత, నిశ్శబ్దం గోడలు కట్టుకుంటాయి. మన ఆనందం ఎవరికి అర్థం కాకుండా పోతుంది. అలా కాక బోళా మనస్సుతో గలగల మాట్లాడే విధంతో బయటికి చెప్పేయడం, బయటికి అనేయడం, బయటికి ప్రవర్తించడం, బయటికి ప్రవహించే నీటి వనరుల వలె లోన ఉన్న భావాలని అందరితో పంచుకోవడం, అలాంటి వ్యక్తిని బోళా వ్యక్తి, మంచి వ్యక్తి, మంచివారు, ఈవిడ చాలా మంచి యువతి అని లోకం కీర్తిస్తుంది. అలా మన మంచిని పెంచుకునే నిమిత్తమై మనం పాటించవలసిన మార్గశీర్ష మాస సంబంధిత నియమాలలో దానం, సాయం, ధ్యానం ఈ 3 ప్రధానమైనవి. గోదా తల్లి ఆండాళ్ ధ్యానం ఎలా చేయాలో నేర్పిస్తుంది. అలాగే ఆలయాలకు ఒంటరిగా వెళ్ళకూడదు అని కూడా బోధిస్తుంది. గురూపదేశంతో మాత్రమే పరమాత్ముడిని దర్శనం చేసుకోవాలి అని కూడా మరింత ప్రత్యేకంగా బోధిస్తుంది. 10 విధాలుగా 6వ పాశురం నుంచి 16వ పాశురం వరకు గురువుని ఎలా సేవించాలో, గురువుల మాటలు ఎలా విన్నాలో బోధించిన అనంతరం ఆ తదుపరి ఎక్కడైతే కృష్ణ పరమాత్ముడు నిద్రించి ఉన్నాడో ఆ నీలాతుంగస్తరగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం ఆ భవనం చేరి ముందుగా కాపలా భటులను వారితో మాటలు కలిపి మీ అనుమతితో లోనికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను అంటూ సంబోధించడం, సన్నివేశాలను స్ఫురింపజేయడం. లోకంలో ఏం చేసినా లోకాన్ని విడిచి మనమంటూ ఉండము కనుక, ప్రకృతిలో అంతర్భాగమే కనుక ప్రకృతి ఉనికిని కూడా మనం గుర్తించడం. ఈ క్రమేణా మార్గశీర్ష మాసంలో మనలో ఉండే ఆనందాన్ని మనం పెంపొందింపజేసుకోవాలి అంటే ఇక అలంకరణ అవసరం, తప్పనిసరి అని కూడా ఆర్ష విజ్ఞానం బోధిస్తుంది. ఇంతవరకు అలంకరణలు వద్దు, కూడవు అంటూ చెప్పిన ఆ గోదా తల్లి ఆండాళ్ క్రమేణా ఇక భోగి రాబోతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఇక ఒక 10 రోజులలో, ఇక ఒక 9 రోజులలో, నవరాత్రులలో భోగి రాబోతున్నది. అలంకరించుకోవాలి, స్వామి సేవకు వెళ్ళాలి, 10 మందిని కూడుకొని ఉత్సవం చేయాలి, పర అనే సాధనాన్ని స్వీకరించాలి అంటూ ప్రబోధిస్తుంది. పరమాత్మతో పరధ్యాసకు వలె కాకుండా సృష్టితో, ధర్మంతో, ప్రకృతితో మమైక్యమై పరమాత్మ ఉనికిని మనలోనే మనం గుర్తించే ప్రయత్నం చేయాలి. అందుకోసమైనా అలంకరించుకోవాలి అంటుంది ఆ గోదాదేవి. ఇలా సన్నివేశ పరికల్పనలలో గురుబోధన స్వీకరిద్దాం. ఎవరికి వారు వారికి నచ్చిన విధంగా ఆర్షధర్మాన్ని అనుసరిస్తూ దక్షిణామూర్తిని గురువుగా స్వీకరిస్తారు, హయగ్రీవుడిని గురువుగా స్వీకరిస్తారు, ఆంజనేయుల వారిని గురువుగా స్వీకరిస్తారు, గణపతిని గురువుగా స్వీకరిస్తారు. భిన్న మార్గాలలో ఎవరికి వారికి నచ్చిన గురువును ఆశ్రయించి గురుబోధతో పరమాత్మ తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. రాఘవేంద్రుల వారి బోధతో మూలరాముల వారి దర్శనం చేసుకున్న క్రమంలో ఇదే విధంగా ప్రతి ధర్మంలో, ప్రతి మార్గంలో, ప్రతి వ్యవహారంలో కూడా ఒక సరళిని, ఒక మార్గాన్ని బోధించేటటువంటి పద్ధతినే మార్గశీర్ష పద్ధతి అంటుంది సంప్రదాయం.
ఈ మార్గశీర్ష పద్ధతికే మార్గశీర్ష స్నానం అని కూడా శాస్త్రం స్నానం అన్న పేరిట ఒక నామ నిర్దేశం చేసింది. భగవత్ స్నానం, భగవద్ ధ్యానం, భగవద్ అనుభవం, భగవంతుడి కరుణాపూర్వక దృష్టిలో కరుణామృతమయ కిరణాలలో స్నానం చేయడమే దీనినే మార్గశీర్ష స్నానం అని ప్రబోధం చేస్తారు పెద్దలు. జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకుందాం, దైవారాధన చేద్దాం, విష్ణునామస్మరణ చేద్దాం, సాయం దానం ధ్యానం అనే 3 లక్షణాలను మార్గశీర్ష నియమాలుగా అలవరుచుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. కరుణాపూరిత మానసా త్రినయనీ కళ్యాణయుక్త. ఎవరంటున్నారు? హిమవంతుడుమే అంటున్నాడు పిల్లని చూసి. అమ్మా ఎంత గొప్పదానివమ్మా, కరుణాపూరిత మానసా త్రినయని. 3 కన్నులతో ఉంటావు కదూ, అది ఉమ్మడి ఆస్తి శంకరుడికి అమ్మవారికి కూడా, ఇద్దరికీ 3 కన్నులు. శంకరాచార్యులు వారు ఒక విచిత్రం చేశారు. త్వయాహృత్వా వామం అపరితృప్తేన మనసా అన్నాడు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుని, అమ్మ ఏమనుకోకు, నీ దొంగతనం నాకు తెలిసిందన్నాడు. ఆవిడ నవ్వి, శంకరా నేను దొంగతనం చేశాను. అమ్మ చేయలేదు. చేశావు. ఎక్కడ చేశాను? అమ్మ శివుడు నీకు ఎంత ఇచ్చాడు శరీరంలో? సగం ఇచ్చాడు. మరి మిగిలిన సగం ఏది? కనపట్టలేదు. ఆయన సగం ఇచ్చాడు, మిగిలిన సగం నువ్వు ఎత్తుకుపోయావు. మరి దొంగతనమేగా. ఏమిటి దాని అర్థం? గొప్ప తత్వం చెప్పారు. శంకరుడు తెల్లగా ఉంటాడు, స్ఫటికమణి నిభం. సగం శరీరం పుచ్చుకో అన్నాడు పార్వతీదేవిని. ఆవిడ సగం వచ్చింది. ఆవిడ అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అని కదా, ఎర్రగా ఉంటుంది. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళి స్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షౌరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాం ధ్యాయేత్పరామంబికాం. అన్నీ ఎరుపే. చేతిలో ఉన్న తామరపు కూడా ఎరుపే. మాణిక్యాలతో చేసినటువంటి ఆ పాదపీఠం, ఎర్రటి చీర. ఇంత ఎర్రటి తల్లి సగానికి వచ్చి సగం శరీరం తీసుకుంది. ఇంత ఎర్రటి తల్లి సగానికి వస్తే పక్క తెలుపు మీద ఎర్ర కాంతి కొట్టేస్తుందా? కొట్టేదా? కొట్టేసింది. ఆ కొట్టేసేటప్పటికి మిగిలిన తెలుపు కనపడ్డం మానేసింది. శంకరాచార్యులు అన్నారు, నీ ఎరుపులో తెలుపు మునిగిపోయిందమ్మా, మిగిలిన సగం కూడా అపహరించేసావు. దొంగతనం కాదు, దర్శనం. ఇక్కడి నుంచి అర్ధనారీశ్వర స్వరూపాన్ని దర్శనం చేసి మన చేత చేయిస్తుంటారు శంకరాచార్యులు వారు చమత్కారంగా, సౌందర్యలహరి విన్యాసాలు. కాబట్టి అమ్మా కరుణాపూరిత మానసా త్రినయని. ఆయనకి 3 కన్నులు, ఆవిడికి 3 కన్నులు. అందుకే త్రయంబకీం అంటుంటారు. 3 కన్నులు ఉన్న తల్లి. అవి సూర్యచంద్ర అగ్నిహోత్రములు, దాని చేత లోకాలన్నిటినీ పోషిస్తూ ఉంటుంది. కాబట్టి కరుణాపూరిత మానసా త్రినయనీ కళ్యాణయుక్త నిశాచర దర్పోన్నత సంహరీ సదమలా చండార్చిని యోగిని తరుణీ ఆగమవందిత భగవతి తల్లి జగన్మోహిని. తరుణీ ఆగమవందిత, వేదముల చేత నమస్కరింపబడేటటువంటి తల్లి హిమవంతుడి దగ్గరికి వచ్చి ఏమీ తెలియనట్టు ఇలా కొట్టి బుజ్జి బుజ్జి చేతులతోటి, నాన్నగారండి నాన్నగారండి గాజులు నాన్నగారండి అని అడిగితే నిజంగా కళ్ళల్లోంచి ఆనంద భాష్పాలు వచ్చి, అమ్మా నీకు తండ్రిని అయ్యానా? ఏ ఇంటి ఆడపిల్ల పుట్టినా అంతేనండి. ఆడపిల్లది మనవరాలైనా అంతే. నాన్నకి తాత ఇంకా ముద్దు. ఎందుకో తెలుసా? పరమేశ్వరుడిచ్చినటువంటి ఒక గొప్ప కానుక. పరమేశ్వరుడు మనుష్యులకు 2 గొప్ప కానుకలు ఇస్తాట. ఏమిటి అంటే, ఏదో ఓ 55 ఏళ్ళు వచ్చేసాయి అనుకోండి, ఇంటి వరండాలో నించుంటాడు. తన పిల్లలు చదువుకున్నబడే పిల్లలు వెనక సంచులు వేసుకుని పరిగెత్తుకొస్తూ ఉంటారు. చటుక్కున తన పిల్లలు గుర్తొస్తారు. నా పిల్లలు కూడా ఇలాగే పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేవారు. ఆ బయట చెప్పులు ఇప్పి పరిగెత్తుకొచ్చి పలహారం తినేవారు. మళ్ళీ ఎక్కడికో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుండేవారు. నాన్నగారండి నాన్నగారండి అని వెంట పడేవారు. ఆ రోజులు వేరు. ఇద్దరు పెద్దవాళ్ళు అయిపోయారు. వాడికి పెళ్ళి అయిపోయింది, దానికి పెళ్ళి అయిపోయింది. ఎక్కడో వాళ్ళ సంసారాలు వాళ్ళవి. ఇంకా రోజులు వస్తాయా అనుకుంటాడు. అలా వాడు బెంగ పెట్టుకుంటాడేమోనని మళ్ళీట
తన పోలికలతోటో తన కొడుకు పోలికలతోటో మళ్ళీ ఇంకొకడిని ఇస్తాట పరమేశ్వరుడు తాతని చేసి. అప్పుడంటే ఆఫీస్కి వెళ్ళాలి, ఇప్పుడు అది లేదు. కూర్చుని చక్కా మనవడితో ఆడుకుంటుంటాడు. మనవడితో ఆడుకోవడంలో తాతగారికి ఐశ్వర్యము ఆయుర్దాయము ఉంది. ఎంత శాంతి పొందుతాడో, ఎంత ఆనందపడిపోతాడో తాత. రెండోది పరమేశ్వరుడిచ్చే గొప్ప కానుక ఏమిటంటే అల్లుడితో కలిసి భోజనం. కొడుకు వచ్చాడనుకోండి, కొడుక్కి ఇష్టమైంది వండి పెడుతుంది. కొడుకే అంటాడు, నాన్నగారండి ఆ దుంపలు మీరు తినకండి నాన్నగారండి, మీకు మంచిది కాదు అంటాడు. కొడుకుతో చెప్పించుకోవడం బాగుంటుందా? నేను కొడుకు దగ్గర తినలేడు. కానీ అల్లుడు గారు భోజనానికి వచ్చారనుకోండి, రోజు వండేవి ఎందుకు వండుతుంది? ఇంకో 2 వండుతుంది. కాస్త పాయసం వండుతుంది, ఓ 2 బూరెలు వండుతుంది. వండి అల్లుడు గారు మామగారు కలిసి భోజనం చేస్తున్నారనుకోండి, ఈయనకి బూరి వేయకుండా ఆయనకి బూరి వేసి ఊరుకుంటే బాగుంటుందా? వేస్తే తినేస్తాడు, తినేస్తే ఆరోగ్యం పాడవుతుందేమో అని భయం ఉంది. అయినా ఇంకొక బూరేవాయ్ అంటాడు. ఎందుకని? అల్లుడు గారు ఎదురు అంటుంది. వేవాయ్ అంటాడు. అల్లుడు గారు ఎదురుకుంటే కాదని ఎలా అంటుంది, వేస్తుంది, తినేయచ్చు. అల్లుడితో భోజనం ఒక పెద్ద కానుక, మనవడితో ఆడుకోవడం ఒక పెద్ద కానుక. ఈశ్వరుడు ఇచ్చేటటువంటి గొప్ప వరాలు. దానికి తాతని దూరం చేయడం అన్యాయం. కాబట్టి కరుణాపూరిత మానసాత్రినయనీ కళ్యాణయుక్త నిశాచర దర్పోన్నత సంహరీ సదమలా చండార్చిని యోగిని తరుణీ అగమవందిత భగవతి తల్లి జగన్మోహిని. ఆగమవందిత, వేదముల చేత నమస్కరింపబడేటటువంటి తల్లి. ఆ తల్లి పాదపీఠం మీద పాదాలు పెట్టి కూర్చుంటే ఆవిడ పాదముల మీద ఎర్రటి కుంకం చుక్కలు ఉంటాయిట. ఎక్కడవి అంటే శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక అని వ్యాసుడు. వేదమాత వచ్చి తన తల తగిలేటట్టుగా ఇలా నమస్కరిస్తే ఇక్కడ పెట్టుకున్న బొట్టు సింధూరం ఆవిడ యొక్క పాదముల మీద ముద్రగా పడుతుంది. వేదమాత చేత నమస్కరింపబడినటువంటి పాదములు కలిగిన తల్లివి చిన్ని చిన్ని పాదాలతో గజ్జల పట్టాలు పెట్టుకుని ఏమీ తెలియని దానిలా నా దగ్గరికి వచ్చి ఆ చిట్టి చిట్టి చేత్తో ఇలా పట్టుకుని లోకాలను ఇలా అనుగ్రహించగలిగిన దానివి. ఏమీ తెలియని దానిలా తాత పక్కి పట్టు లంగా కావాలనో లేకపోతే నాన్న పక్కి అంటే నిజంగా ఈ పద్యాలు ధారణలో ఉన్నాయనుకోండి, వాడు హిమవంతుడు అయిపోతాడు. ఏమి ఆనందపడిపోతాడు. నా తల్లి జగన్మాత ఇలా అడుకుంటోంది నా ఇంట, పొంగిపోడు. కాబట్టి హిమవంతుడు నిజంగా జగదంబ పుట్టింది కడుపున. ఆయనకి స్ఫురణకు వస్తుంటుంది, నా తల్లి అనుగ్రహించి ఇలా పుట్టింది, అందులో మాయ కప్పుతుంది. ఎంత ఆనందపడిపోయి ఉంటాడు. అసలు ఆ ఒక్క ఘట్టాన్ని ఎంత వర్ణించారో. ఆ మేనకా హిమవంతులిద్దరూ పార్వతీదేవితో ఆడుకున్న ఆటలు, వాళ్ళు పొందినటువంటి ఆనందం ఎంత అద్భుతంగా, ఎంత గొప్పగా వర్ణించారు. అందుకని ఆవిడ దేవి క్రీడిస్తుంది, ఆనందింపజేస్తుంది, సంతోషపెడుతుంది ఆ తల్లి. కాబట్టి అమ్మా అలా ఆడుకున్నావు కదమ్మా. ఇలా రోజులు గడుస్తుండగా ఆమె యుక్త వయస్సులోకి వస్తోంది. ఈలోగా పరమేశ్వరుడు ఆ హిమవత్పర్వత ప్రాంతానికి వచ్చి తపస్సు చేసుకుంటున్నాడు. మరి సతీదేవిగా వదిలిపెట్టేసింది కదా యోగాగ్నిలో శరీరాన్ని. ఆయన తపస్సమాధి ఎందున్నాడు. హిమవత్పర్వత ప్రాంతం తపస్సుకి మహా అనుకూలమైనటువంటి ప్రాంతం. అందుకే ఇప్పటికీ తపస్సు చేసేటటువంటి వాళ్ళందరూ కూడా హిమవత్పర్వత ప్రాంతానికి వెళుతూ ఉంటారు ఎక్కువగా. అందుకే హరిద్వార్ అంటారు. అక్కడి వరకు మానవ భూములు, మనుష్యులు నివసించేవి. ఇంకా అక్కడి నుంచి దేవతా భూములు లేవని మీరు అనుకోకండి, లోకంలో ఉన్నాయి. మనం చూడలేదు కాబట్టి లేవనకూడదు. మల్లెల తీర్థమని ఇప్పటికీ శ్రీశైలంలో ఉంది. ఆ మల్లెల తీర్థానికి వెళ్ళడమే చాలా కష్టం. నిజంగా మల్లెలు బుట్టతో ఉంపేస్తే ఎలా పడతాయో అలా పడుతుంది పైనుంచి జలపాతం. అక్కడికి వెడుతున్నప్పుడు ఏ మాత్రం అపవిత్రంగా వెళ్ళినా పట్టేస్తాయి తేనెటీగలు. ప్రతి వారి దగ్గరికి వస్తాయి. మెట్లు దిగి వెడుతున్నప్పుడు జుమ్మని వస్తాయి. కొన్ని మెట్లు దిగేటప్పటికి వచ్చి చుట్టూ చేరి వాసన చూస్తాయి. తేడా ఉందా ఇక పైకి ఎక్కడ కుట్టి పడగొట్టేస్తాయి. తేడా లేదా వదిలిపెట్టేస్తాయి. నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ.